ఓవరాల్ ఇప్పటికి ఎన్ని ఆల్బమ్స్ తీసుకుంటారు? టోటల్గా ఒక 10 ఆల్బమ్స్ ఇస్తాను. 300 సాంగ్స్ రాసింది. 300 సాంగ్స్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా భర్త గెలిచిన తర్వాత ఇంటికి వెళ్తాను. ఇప్పుడు నార్మల్ గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు ఒక 50,000 జీతం కాదు ₹1,00,000 సంపాదించిన ఎవరు గుర్తుపడరు. వాళ్ళు చెప్పుకోవాలి ఇంట్రడక్షన్ నేను సో అండ్ సో కంపెనీలో పనిచేస్తున్నాను. కానీ ఒక సింగర్ కానివ్వండి ఒక లిరిక్స్ రైటర్ ఏంటంటే జనాలు గుర్తుపట్టేస్తారు. సో మీరు అలా వెళ్తున్నప్పుడు మీ అంటే మీ విలేజ్ ఊర్లో వాళ్ళు మిమ్మల్ని అసలు ఇంకా ఏమంటారు మెచ్చుకుంటుంటే అసలు ఎలా ఉంటుంది? డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఒక పేరు, ఒక మంచి నేమ్, అది ఒక తరతరాల వరకు ఉంటుంది. దాన్ని నమ్ముకొని సో మీరు మీ పేరెంట్స్ ఫస్ట్ టైం మీరు పాడించినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కళ్ళల్లో గ్లో ఎలా చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పుకోలేదు, పక్క వాళ్ళకి అంటారు మా కొడుతుందని. అలా అన్నప్పుడు నాకు వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్పినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. అవును, కొందరు పేరెంట్స్ అలాగే ఉంటారు. ఎందుకంటే మెచ్చుకోరు మన ముందు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు మెచ్చుకుంటుంటారు మనల్ని. అప్పుడు మనకి ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా అలాంటి సిచ్యువేషన్స్ లో. సో మీ పేరెంట్స్ అలా, మరి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేరు. బ్రదర్స్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు జాబ్ చేస్తుంటారు. బట్ వింటుంటారు కదా. చాలా సో ఇందాక కాల్ సాంగ్ అడిగారు కదా పాట, అది ఒక పల్లె పాటని మా ఊళ్ళో గురించి సంగతి నా చిన్నప్పుడు సంగతి అన్నమాట. నేను రాకముందే ఈ పాట రాసి నేను అంటే ఆ సినిమా రాకపోతే మీరు ఇవ్వాల్సిన సినిమాలో పెట్టేసేవాళ్ళేమో. అప్పుడు పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, మా కోదండరాముణ్ణి గుండెల్లో దాచినా, మా కోదండరాముణ్ణి గుండెల్లో దాచినా, గుర్తుకొస్తున్నవే బండ ముత్తారమా, మా ఊరి మధ్యన దేవుని బండ, మేమంత జారేది జారుడు బండ, కట్ట కింద ఊడల మరిది చెట్టు, ఉయ్యాలలో వేది ఒళ్ళు మరిచేటట్టు, మత్తడి గుళ్ళల్లో మునిగి తేలేది, పెద్ద తూము కాడ ఈత కొట్టేది, ఆట నేర్పిన పల్లిని కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లిని కొందనాలే నన్ను గన్న తల్లి, దొరగారి గడి గోడ ఎక్కి దులిచేది, దూరజాం పనులన్నీ దొంగిలించేది, దొంగతనానికి రేగు వందకు పోతే బక్కరామ కచ్చి బూతులు ఇచ్చేది, ఎండాకాలము వచ్చిందంటే తాటి బంధం చేసి తోవంతలో లేది, పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. ఇట్లా పాడుకుంటూ వచ్చాక అరగంట పాడుకుంటాను. అన్ని ఎందుకంటే జారుడు బండ గురించి చెప్పారు అండ్ రేగి పళ్ళు దొంగతన, అది రియల్ లైఫ్ లో కూడా అందరూ చేస్తారు. జామకాయలు రేగి పళ్ళు అవి దొంగతనం చేయకుండా పెరగడం అంటే కష్టం. అండ్ ఊళ్ళో ఉన్నప్పుడు మీరు ఈ సాంగ్ లో చెప్పారు కదా దొంగతనం చేయడానికి అంటే ఎవరో చూసారు, అది రియల్ లైఫ్ లో జరిగింది. దొంగతనం చేస్తే పట్టుకున్నారు. చిన్న పెద్ద బోర్డు ఉంటుంది, ఆ బోర్డు ఎక్కి గురించి దొంగిస్తే ఏదో సాధించినట్టు. అవును, కొంటే ఉండదు, కొంటే ఉండదు. దొంగతనం చేసి ఇంకోటి అది టేస్ట్ కూడా ఉంటుంది, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. దానికోసం సంగతి ఇంకా టేస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది నాకు ఫన్నీ కాదు, మాది చాలా గ్రేట్ గా జరుగుతుంది. సో మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే నాకు కాల్ చేయండి.